నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గం కూర్పు ఏర్పడింది. కొత్త మంత్రులు వచ్చారు. ఎవరి శాఖల వాళ్ళు బాధ్యతలు నిర్వర్తించేలా సన్నద్ధం అవుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అనేది ఇప్పుడు కీలకం కాబోతుంది. ఎవరు ఆ శాసనసభ స్పీకర్, ఎవరు ఉండబోతున్నారు అనేది పెద్ద చర్చ నడిచింది. ఆల్రెడీ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో ముందుగానే చెప్పాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా చింతకాల అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే. మరి ఆయన శాసనసభ స్పీకరు కాబోతున్నారు. 22వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఆ స్పీకర్ ఎన్నిక రోజున ఎమ్మెల్యేలందరూ అధికార పార్టీ పరంగా మెజారిటీ శాసనసభలు ఉన్నారు కాబట్టి ఏకగ్రీవంగానే శాసనసభ స్పీకర్గా చింతకాల అయ్యన్నపాత్రుడు గారు ఎన్నిక కాబోతున్నారు 22వ తేదీన. 21, 22 అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 21వ తేదీన శాసనసభలో ఎమ్మెల్యేలకు ఎన్నికైన ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం 21వ రోజు శాసనసభ ప్రారంభించిన రోజున 21వ తేదీన జరగనున్నాయి. 22న శాసనసభ స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత స్పీకర్ గారు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న పార్టీ లీడర్స్తో కూడా ఒక మీటింగ్ పెట్టి ఎన్ని రోజులు శాసనసభ జరపాలి, ఎన్ని రోజులు ఏ అంశాల మీద చర్చించాలి, వీటి మీదే చర్చ జరిగే అవకాశం ఉంది. మరి శాసనసభ స్పీకర్ కాబోతున్న చింతకాల అయ్యన్నపాత్రుడు గారు నోరు అదుపులో పెట్టుకుంటారా, రూటు మార్చుకుంటారా అనేది చర్చ నడుస్తుంది. మరి నర్సీపట్నంలో మరి ట్రోల్ అవుతుంది సోషల్ మీడియా అంతా కూడా. మరి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. మరి సిబ్బందిని, మున్సిపల్ కమిషనర్ని నర్సీపట్నంలో మరి వాళ్ళ పనితీరు పైన, డ్రైనేజీలు, రోడ్ల మీద, మరి వాటి మీద వాళ్ళ నిర్లక్ష్య వైఖరిని నడి రోడ్డు మీదే ఎండగట్టి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి, మరి భాష, ఆయనకు వచ్చే భాష, ప్రతిరోజు సంచలనం కలిగించే భాష, అదే భాషతో ఇవాళ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని, ఆఫీసర్స్ని ఘాటుగానే వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సోషల్ మీడియా అంతా కూడా ఆ వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ, క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఒక శాసనసభ స్పీకర్ కాబోతున్నారు కాబట్టి ఇప్పటికైనా కొంచెం ఆ పదజాలాన్ని, పరుష పదజాలాలు మరి అయ్యన్నపాత్రుడు గారు మార్చుకునే అవకాశం ఉంటుందా, లేదు ఒక రాజ్యాంగబద్ధమైన స్థానంలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి స్పీకర్గా మరి అవన్నీ పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా పక్కన పెట్టే ఆలోచన ఉందా, లేకపోతే పక్కన పెట్టించడానికే ఈ శాసనసభ స్పీకర్ బాధ్యతల్ని చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగానే అయ్యన్నపాత్రుడు గారికి అందిస్తున్నారా, ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్తున్నారా అనేది కూడా చర్చ నడుస్తుంది. కానీ ఎందుకంటే ఏ మూలకి వెళ్ళినా ఏదో పక్కన ఇలాగే ఈ పరుష పదజాలతో ఎంప్లాయీస్ని తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగా ఉంటే మళ్ళీ కొత్త సమస్య వస్తుందని చెప్పి స్పీకర్గా కూర్చోబెడితే కొంచెం మౌన పాత్ర పోయించడానికి మౌని మునిగా అయ్యన్నపాత్రుడు గారు ఉండే అవకాశం ఉందా, ఉండాలని టీడీపీ అధినాయకుడు భావించారా అనేది రకరకాల చర్చ నడుస్తున్న తరంలో మరి నర్సీపట్నంలో ఇవాళ ఉద్యోగస్తుల మీద, కమిషనర్ మీద తీవ్ర పదజాలంతో భాష ఇప్పుడు చెప్పడానికి వీల్లేని భాషలోనే వారిని డైరెక్ట్గా వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ విధానం 22 వరకేనా, 22వ తారీఖు తర్వాత కూడా స్పీకర్ హోదాలో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తారా, మరి ఇదే విధానం కొంత స్వస్తి చెప్తే ఉద్యోగస్తులు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తమ పని దాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ విధానం మార్చుకోవడానికి 22 డెడ్ లైన్ అవ్వబోతుందా, లేకపోతే 22 అయినా ఎన్ని 22 వచ్చినా అయ్యన్నపాత్రుడి పాత్ర అంతే, అయ్యన్నపాత్రుడి ధోరణి మారదని ఏమన్నా అదే ధోరణి కొనసాగే అవకాశం ఉందా లేదా అనేది మరి రానున్న రోజుల్లోనే మనకి అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,